చూడండి క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. Two beams, one of circular cross section and other of square cross section have equal area of cross section అంటున్నాడు. If it is subjected to bending, then bending కి సబ్జెక్ట్ అయితే ఏమవుతుంది? ఇక్కడ మీరు కానీ చూసారనుకోండి, both section options ఒకసారి చూస్తే both sections are equally economical, both sections are equally stiff, circular cross section is more economical, స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఈజ్ మోర్ ఎకనామికల్ అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ద మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఏమొస్తుందంటే మనకి మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అంటే టు రెసిస్ట్ ది బెండింగ్ మూమెంట్ ఫస్ట్ ఐ సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ గా చూసుకున్నారనుకోండి స్క్వేర్ సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ గా చూస్తే మనకి సర్కులర్ సెక్షన్ వస్తుంది. నెక్స్ట్ చూసామనుకోండి మనకి రెక్టాంగులర్ సెక్షన్. ఇప్పుడు మనం దీన్ని డెరైవ్ చేస్తూ కూర్చోకూడదు, ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఐ సౌత్ సెంట్రల్ రైల్వే గుర్తుపెట్టేసుకోండి, ఐ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు కానీ చూసారనుకోండి, ఇచ్చింది మనకి ఏమేమి అడిగారు, ఇచ్చిన వాటిలో ఏదో ఆన్సర్ అవుతుంది మనకి స్క్వేర్ సెక్షన్ ఈజ్ మోస్ట్ ఎకనామికల్ అని చెప్పాం. అంటే దీనికి చెప్పే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ సేమ్, ఫర్ ఏ గివెన్ ఏరియా దేనికైతే సెక్షన్ మాడ్యులస్ అంటే Z ఈజ్ ఈక్వల్స్ టు I/Y మాక్సిమం ఉంటుందో దానికి లోడ్ క్యారింగ్ అంటే మొమెంట్ రెసిస్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. మొమెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ కానీ మనం చూసాం అనుకోండి, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎలా ఉంది మనకి బేసికల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐ సెక్షన్ తీసుకున్నాను అనుకోండి, నేను ఒక ఐ సెక్షన్ తీసుకొని దాని బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీయడానికి ట్రై చేస్తాను అనమాట. చూడండి ఇక్కడ బెండింగ్ స్ట్రెస్ ఒక ఐ సెక్షన్ తీసుకొని దీని బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గీసాను అనుకోండి, మనకి బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ న్యూట్రల్ యాక్సిస్, ఇలా ఉంది. అంటే మనకి స్ట్రెస్ అట్మాస్ ఫైబర్ దగ్గర ఎక్కువ యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఏరియాలో ఏం కావాలి, మనకి ఎక్కువ ఏరియా కావాలి టు రెసిస్ట్. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా ఉంది, బెండింగ్ స్ట్రెస్ అనేది తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనం తక్కువ ఏరియా ఉన్నా సరిపోతుంది అనమాట. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ తీసుకున్నాను దీని బెండింగ్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. చూసారనుకోండి, కానీ మనకి ఏరియాలో అంత ఏరియా అవసరం లేదు టు రెసిస్ట్ ది స్ట్రెస్. అంటే ఇక్కడ ఉన్నా కానీ ఇదేమవుతుంది, మెటీరియల్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాని మనం సేవ్ చేసుకొని మన ఐ సెక్షన్ లో చూస్తాం. అందుకే మన బ్రిడ్జెస్ కానీ కొన్ని బిల్డింగ్స్ కానీ చూసారనుకోండి, కింద ఐ సెక్షన్ లోనే మనకి గటర్స్ కనిపిస్తాయి. సో ద మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ అన్నాడు అనుకోండి, మాత్రం ఐ సెక్షన్ వస్తుంది. ఇక్కడ ఐ సెక్షన్ లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చే సెక్షన్ ఏంటి, స్క్వేర్, తర్వాత సర్కులర్, తర్వాత రెక్టాంగిల్. ఇప్పుడు ఇక్కడ స్టిఫ్ అన్నాడు అనుకోండి, దేనికైతే ఈఐ సేమ్ ఉంటుందో ఆ సెక్షన్స్ అన్ని స్టిఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఐ సెక్షన్ కి ఈఐ, అదే విధంగా రెక్టాంగులర్ సెక్షన్ కి ఈఐ సేమ్ ఉన్నాయనుకోండి, బోత్ ఆర్ ఈక్వల్లీ స్టిఫ్ అన్నమాట. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేనికైతే ఈఐ వాల్యూస్ సేమ్ ఉంటాయో అవి ఈక్వల్ గా స్టిఫ్ గా ఉంటాయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఏదది గుర్తుపెట్టుకోవాల్సింది ISCR అన్నది గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఎకనామికల్ సెక్షన్ ఫర్ having the equal area of cross section, సరేనా? చూడండి 9th క్వశ్చన్ కానీ చూసాం అనుకోండి, a simply supported beam of circular cross section with diameter D and length L carries a concentrated load W at the center of the beam. The strength of the beam proportional to. చూడండి, బెండింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ అయితే ఏమవుతుంది, మొమెంట్ ఎక్కువ రెసిస్ట్ చేస్తుంది. మొమెంట్ అంటే ఏమని చెప్పాం, మొమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M into Z. అంటే M ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Z. అంటే దేనికైతే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో మొమెంట్ రెసిస్టింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే చెప్పే ఉద్దేశం ఏంటి, బీమ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, స్ట్రెంగ్త్
మోర్, జెడ్ ఈస్ మోర్ అన్న. సరేనా? ఇప్పుడు జెడ్ అంటే ఏమని రాస్తున్నాం మనం బేసికల్ గా? జెడ్ అంటే మళ్ళీ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై వై అని రాస్తాం. ఇక్కడ ఏమడిగాడు? సర్కిల్ అడిగాడు. ఏమడిగాడు? సర్కిల్ అడిగాడు. సర్కిల్ అంటే ఏమని అర్థం? దిస్ ఈస్ ఇందా చెప్పున్నాం పై డి పవర్ 4/64 డివైడెడ్ బై 3/2. దీని కానీ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? పై డి క్యూబ్ బై 32. అంటే మొమెంట్ చూడండి ఎఫ్ ఇంటూ జెడ్. ఇప్పుడు అంటే చెప్పాను మొమెంట్ ఎం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి క్యూబ్. అంటే మొమెంట్ దేనికైతే దేనికి ఎక్కువ దేనికి ప్రపోర్షనల్ ఉంది? ఇన్ కేస్ ఆఫ్ సర్కిల్ ఇట్ ఈస్ డి క్యూబ్. సరేనా? చూడండి 10th క్వశ్చన్ కానీ చూసారనుకోండి, ఏమంటున్నాడు? ఏ రెక్టాంగులర్ బీమ్. ఏమంటున్నాడు? ఏ రెక్టాంగులర్ బీమ్. చూడండి దీన్ని కట్ చేయాల్సి ఉన్నాడు అనమాట. ఎక్కడి నుంచి కట్ చేస్తున్నాడు? ఏ సర్కులర్ క్రాస్ సెక్షన్ నుంచి కట్ చేస్తున్నాడు. ఏ సర్కులర్ క్రాస్ సెక్షన్ నుంచి కట్ చేస్తే స్ట్రాంగెస్ట్ బీమ్ ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ బీమ్. నేను స్ట్రాంగెస్ట్ బీమ్ ఒక సర్కులర్ ఏరియా నుంచి హ్యావింగ్ డయామీటర్ డి నుంచి కట్ చేస్తే, ఒక స్ట్రాంగెస్ట్ బీమ్ కట్ చేయాలంటే దానికి ఏంది మ్యాక్స్? స్ట్రాంగెస్ట్ బీమ్ అంటున్నాడు అంటే అర్థమైంది సెక్షన్ మోడ్యులస్ ఎలా ఉండాలి? మాక్సిమం ఉండాలి. సెక్షన్ మోడ్యులస్ ఎలా ఉండాలి? మాక్సిమం ఉండాలి. అంటే ఇక్కడ ఇప్పుడు దీని కానీ చూసారనుకోండి, ఇప్పుడు బి వాల్యూ ఎలా ఉండాలి? డి వాల్యూ ఎలా? సారీ, క్యాపిటల్ డి వాల్యూ ఎలా ఉండాలి? అంటే ఇది కానీ సాల్వ్ చేస్తూ పోయారనుకోండి మీరు, ఇది కానీ సాల్వ్ చేస్తూ పోయారనుకోండి, దీనికి బి వాల్యూ ఎలా ఉండాలి, డి వాల్యూ ఎలా ఉండాలి అనేది మనం ఇదైతే డైరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ కూర్చుంటూ సాల్వ్ చేసుకోవాలి. అక్కడ కూర్చుంటూ సాల్వ్ చేసుకోవాలి. సరేనా? అంటే ఇక్కడ బి వాల్యూ ఒకటే గుర్తు పెట్టుకోండి. బి ఇజ్ ఈక్వల్స్ టు డి బై √3. డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు, సరేనా, డెప్త్ ఈజ్ ఈక్వల్స్ టు √2/3 ఇంటూ డి. √2/3 ఇంటూ డి. ఇది బయట ఉండాలి యాక్చువల్. సారీ, ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈస్ ఆన్సర్. ఇదైతే మీరు బై హార్ట్ చేసేసేయండి. ద స్ట్రాంగెస్ట్ బీమ్ దట్ క్యాన్ బి కట్ ఫ్రమ్ ఏ వుడ్ ఆఫ్ సర్కులర్ డయామీటర్ డి having dimensions b as d by √2 and capital small d depth is equals to d √2/3. సరేనా? ఈ 11th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందో మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. సరేనా? ప్లీజ్ ట్రై టు కామెంట్. సరేనా? ఇలా చెప్పుకున్నాం కదా, స్ట్రాంగెస్ట్ రూట్ ఆఫ్ d by √3, d is equals to d into √2/3. ఆ రెండింటి రేషియో వేస్తే. సరే, చూడు నెక్స్ట్ ఏమంటున్నాడు? ద రేషియో ఆఫ్ సెక్షన్ మోడల్ ఆఫ్ సర్కులర్ సెక్షన్ ఆఫ్ డయామీటర్ డి దట్ ఆఫ్ స్క్వేర్ సెక్షన్ ఆఫ్ సైజ్ డి. ఇప్పుడు సర్కులర్ సెక్షన్ మోడల్స్ అంటే జెడ్ ఈస్ ఈక్వల్స్ టు ఐ బై వై. ఇప్పుడు సర్కిల్ ఇంకోటి ఏమంటున్నాడు? స్క్వేర్. ఇంకోటి ఏమంటున్నాడు? స్క్వేర్. సర్కిల్ కి ఏమవుతుంది? మొమెంట్ ఆఫ్ జెడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఐ ఆఫ్ సర్కిల్ ఎంత అనుకున్నాం? ఇందాక చెప్పుకుంటానే ఉన్నాం, 5d⁴/64. వై ఏమవుతుంది? అట్మోస్ట్ ఫైబర్ డిస్టెన్స్ కాబట్టి d/2. ఆన్సర్ ఏమవుతుంది? దిస్ ఈస్ 5d³/32. ఇదేంటిది? జెడ్ ఆఫ్ సర్కిల్. జెడ్ ఆఫ్ సర్కిల్. అదే జెడ్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది? దిస్ ఈస్ pd³/12/d/2. అంటే రెక్టాంగిల్ చెప్తుంది. రెక్టాంగిల్ అంటే హ్యావింగ్ సేమ్ సైడ్ కాబట్టి ఇది డి అవుతుంది, ఇది డి అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది? ఇది కానీ సాల్వ్ చేసామండి, bd²/6 రెండు సేమ్ కాబట్టి ఏమవుతాయి? d ఇంటూ d²/6 కాబట్టి దిస్ ఇస్ d³/6. అంటే వాడు దేని మంది అడిగాడు? సర్కిల్. జెడ్ ఆఫ్ సర్కిల్ బై జెడ్ ఆఫ్ స్క్వేర్ అడిగాడు కాబట్టి దిస్ ఈస్ 5d³/32/d³/6. దిస్ ఈస్ ఈక్వల్స్ టు 5d³/32 ఇంటూ 6/d³. ఇది క్యాన్సిల్ చేసి 5 మిగిలిన 2 2s 2 1s 2 6. అంటే ఆన్సర్ ఏమైంది మనకి? 2 3s కదా. దిస్ ఈస్ 3π/16. ఆన్సర్ ఏమైంది మనకి? 3π/69. సరేనా? చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఏ బీమ్ ఆర్ హ్యాస్ ఏ సేమ్ సెక్షన్ త్రూ అవుట్ ఇట్స్ లెంగ్త్ విత్ ఐ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు? I is 1 into 10⁸ mm/400. It is subjected to uniform bending moment. Moment ఎంత ఇచ్చాడు? 40
కిలో న్యూటన్ మీటర్. అంటే ఎంత అవుతుంది? దిస్ ఇస్ 40 ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎం అవుతుంది. యంగ్స్ మోడ్యులస్ ఎంత అన్నాడు? యంగ్స్ మోడ్యులస్ వచ్చేసి మనకి 2 ఇంటూ 10⁵ అన్నాడు. 2 ఇంటూ 10⁵ అన్నాడు. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సర్కిల్. ఒకసారి కానీ చూసారనుకోండి, మనకు బేసిక్ బెండింగ్ ఈక్వేషన్ ఏమంటున్నాడు? M/I is equals to F/y is equals to E/R. అంటే అర్థం ఏంది? మనకి ఇచ్చిన డేటా ప్రకారం M/I is equals to E/R. మనకి ఏం అడుగుతున్నాడు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అడుగుతున్నాడు. అంటే ఆర్ అడుగుతున్నాడు. కర్వేచర్ కాదు, 1/R కాదు అడుగుతున్నది, ఆర్ అడుగుతున్నాడు. దట్ ఇంప్లైస్ ఆర్ ఏమవుతుంది? ఆర్ ఇస్ ఈక్వల్స్ టు EI/A. కరెక్టే. ఇది EI/M అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. దిస్ ఇస్ E అంటే 2 ఇంటూ 10⁵ ఇంటూ I ఎంత 1 ఇంటూ 10⁸ హోల్ డివైడెడ్ బై 40 ఇంటూ 10⁶. దీన్ని మనం సాల్వ్ చేసి మనకి ఎంత వస్తుంది? 1 2 3 4 5 ఎంఎం లో ఉంది. దీన్ని ఏం చేస్తాం? మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే దిస్ ఇస్ 500 మీటర్స్ అని వస్తుంది అనమాట. సరే చూడండి, ఫోర్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ క్యాంటిలివర్ బీమ్ ఆఫ్ T క్రాస్ సెక్షన్ క్యారీస్ ఏ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. వేర్ డస్ ద మాక్సిమం మాగ్నిట్యూడ్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అక్కర్ అంటున్నాడు. సరేనా? అంటే ఇప్పుడు చూడండి, టీ సెక్షన్ ఏం చెప్పలేదు. అంటే ఫ్లాంజ్ పైన ఉందా కింద ఉందా ఏం చెప్పలేదు. టీ సెక్షన్ కి ఫ్లాంజ్ అన్నది పైన ఉందా కింద ఉందా అన్నది ఏం చెప్పలేదు. కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే బై డిఫాల్ట్ ఫ్లాంజ్ పైన ఉందని అనుకున్నాం అన్నమాట. పైన ఉందని చూడండి, టీ సెక్షన్ ఇది. ఇప్పుడు ఈ టీ సెక్షన్ కి ఏం చేసాం మనం? బెండింగ్ స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి. సారీ, ఇక్కడ ఈ న్యూట్రల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ నియరర్ టు ది ఫ్లాంజ్. ఇట్ ఈస్ నియరర్ టు ది ఫ్లాంజ్. ఫ్లాంజ్ కి దగ్గర ఉంటుంది, అంటే ఇక్కడ ఉంది. దీని బెండింగ్ స్ట్రెస్ కానీ గీసాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఇది ఎట్లుంది అంటే బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎక్కడ ఎక్కువ ఉంది? బాటమ్ లో వస్తుంది కంపేర్ టు ది టాప్. సో ఆన్సర్ ఏమవుతుంది? at the bottom of the section. At the bottom of the section. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ ఏమంటున్నాడు? A structural beam subjected to sagging bending has a cross section which is an unsymmetrical I section. ఒక స్ట్రక్చరల్ బీమ్ ఎలా ఉంది? సాగింగ్ గా బెండ్ అవుతాం మరి. అంటే సాగింగ్ గా బెండ్ అవుతుందంటే అర్థం ఏంది? దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ది సాగింగ్. ఇలా సాగింగ్ అంటే టాప్ పొజిషన్ ఎలా ఉంది? ఇట్ ఈస్ అండర్ కంప్రెషన్. బాటమ్ పొజిషన్ ఇట్ ఈస్ అండర్ టెన్షన్. అంటే దీని అంటే వాడు ఏం చెప్తున్నాడు? ఒక బీమ్ అన్సిమెట్రికల్ ఐ సెక్షన్ అంటాడు. ఏమంటున్నాడు? అన్సిమెట్రికల్ ఐ సెక్షన్ ఎలా ఉంది? మొత్తానికి బాటమ్ అంటే అన్సిమెట్రికల్ అంటే కింద ఎక్కువ ఉంది కాబట్టి దీని స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అని గీసాం అనుకోండి. ఇక్కడికి వచ్చి 200 ఉంది, ఇక్కడికి వచ్చే లోపల దిస్ ఇస్ 200, ఇది వచ్చే లోపల 50 ఉంది. దీని టోటల్ హైట్ ఏమని ఇచ్చాడు? ఓవరాల్ డెప్త్ వచ్చేసి 300 mm. ఓవరాల్ డెప్త్ ఎంత అన్నాడు? 300 mm. అంటే ఏమడుగుతున్నాడు వాడు? ద హైట్ ఆఫ్ ద న్యూట్రల్ యాక్సిస్ అబౌవ్ ది బాటమ్ ఫ్లాంజ్. ఇక్కడ నుంచి దీని హైట్ ఎంత అన్నాడు క్వశ్చన్. ఇక్కడ నుంచి దీని హైట్ ఎంత అంటే నేను కానీ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ మనం జాగ్రత్తగా గీయగలిగాను అనుకోండి. దిస్ ఇస్ ద స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ వచ్చేలోపు 200 ఉంది, ఇక్కడికి వచ్చేలోపు ఎంత ఉంది? 50. ఇక్కడికి వచ్చేలోపు ఎంత ఉంది? 200 ఉంది, ఇక్కడికి వచ్చేలోపు మనకి ఎంత ఉంది? 50. అంటే ఇది ఎక్స్ అయితే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 300 మైనస్ ఎక్స్ అవుతుంది. చిన్నప్పుడు నేర్చుకుంటే ఇది. అంటే 200కి 300 మైనస్ అంటే 300 మైనస్ ఎక్స్ ఎంత అయింది? 200 అయితే 50 ఎంత అయింది? 50 ఇది ఎక్స్కి ఎంత అయింది? ఎక్స్కి ఎంత అయింది? ఎక్స్కి ఎంత అయింది అంటే 50 అయింది. ఈ రెండింటిని బై చేయండి. అంటే ఏముంది? 300 మైనస్ ఎక్స్ ఇంటూ 50 ఈజ్ ఈక్వల్స్ 200 ఎక్స్. ఇప్పుడు ఎక్స్ మనం సాల్వ్ చేసాం అనుకోని మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 60 mm అని వస్తుంది. 60 mm. ఇది నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ ఇంజనీరింగ్ ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్తాను చూడండి సింపుల్ గా. ఇప్పుడు 10కి ఇప్పుడు చెప్పే ఉద్దేశం ఏంటంటే 100కి 200 అయితే 50కి ఎంత అవుతుందండి? మనం
కళ్ళు మూసుకొని చెప్పొచ్చు 50కి 100 అవుతుంది. సేమ్ అదే ప్రాబ్లమ్ ఇక్కడ చేసాం. అంటే 300 టోటల్ డెప్త్ బట్ ఎక్స్ డిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటే లీనియర్ గా వేరీ అవుతుంది కాబట్టి సి ఎక్స్ ఫ్రమ్ బాటమ్ ఎక్స్ అనుకున్నాం, టాప్ నుంచి 300 - x 300 - x 200 అయితే ఎక్స్ కి 50 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని వాడు అడిగాడు. దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? చూడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకుంటున్నా అంటే a simply supported beam of T section is subjected to a uniformly distributed load acting vertically downwards. ఇది ఎందుకు ఇచ్చాడు? ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటున్నాడు, లోడ్ యాక్ట్ అవుతుంది అంటున్నాడు. ఎలా యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్స్. అంటే ఏంటి? ఇట్ ఈస్ అండర్ సాగింగ్. ఇట్ ఈస్ అండర్ సాగింగ్. సాగింగ్ లో ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? టాప్ ఫైబర్ కంప్రెషన్ ఉంది, బాటమ్ ఫైబర్ టెన్షన్ లో ఉంది. టాప్ ఫైబర్ కంప్రెషన్ ఉంది, బాటమ్ ఫైబర్ టెన్షన్ ఉంది. ఇంకోటి ఏమన్నాడు? టీ సెక్షన్ అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ రూలు? హియర్ హి టోల్డ్ ఇట్ యాజ్ టీ సెక్షన్ అన్నాడు. టీ సెక్షన్ అంటే ఎక్కడ ఉంటుంది? న్యూట్రల్ యాక్సిస్ వెరీ నియర్ టు ఫ్లాంజ్. వెరీ నియర్ టు ఫ్లాంజ్ ఉంటుంది అనమాట. ద న్యూట్రల్ యాక్సిస్ ఈస్ లొకేటెడ్ ఎక్కడ ఉందంటున్నాడు? న్యూట్రల్ యాక్సిస్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందంటున్నాడు? 25 mm లో ఉంటున్నాడు. టోటల్ డెప్త్ ఆఫ్ సెక్షన్ ఎంత? 100. టోటల్ డెప్త్ ఆఫ్ ది సెక్షన్ ఎంత? 100 అంట. అంటే ఈ డిస్టెన్స్, ఈ డెప్త్ ఎంత? 75 mm అవుతుంది. 25కి ఎంత ఇచ్చాడు వాల్యూ? ద రేషియో ఆఫ్ మాక్సిమం స్ట్రెస్ టెన్సైల్ స్ట్రెస్ టు ది మాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ అన్నాడు. స్ట్రెస్ వాల్యూ అంటే ఈ రెండింటి మధ్య రేషియో ఎంత అని. ఇదేంటిది? కంప్రెషన్, ఇదేంటిది? టెన్షన్. ఇందాక మనం చూసాం కదా. దీనికి ఏం చేస్తారు? ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు 25 వేస్తారు, ఎఫ్టి బై 75 వేస్తాం. వాడు దేని అడిగాడు? టెన్సైల్స్ టు కంప్రెషన్ అన్నాడు కాబట్టి ఎఫ్టి బై ఎఫ్సి ఈజ్ ఈక్వల్స్ టు 75/25. ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. సరేనా? యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడు నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ స్టీల్ బీమ్ ఈజ్ రీప్లేస్డ్ బై కరస్పాండింగ్ అల్యూమినియం బీమ్ ఆఫ్ సేమ్ క్రాస్ సెక్షనల్ షేప్ అండ్ డైమెన్షన్ and is subjected to same loading. The maximum bending stress will be అన్నాడు. చూడండి ఇక్కడ బేసికల్ గా మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ ఏమంటున్నాడు? సేమ్ క్రాస్ సెక్షనల్ షేప్ అంటున్నాడు అండ్ డైమెన్షన్స్ అంటున్నాడు. చూడండి మనం ఏం రాస్తాం? M/I ఈజ్ ఈక్వల్స్ టు F/Y ఈజ్ ఈక్వల్స్ టు E/R అని రాస్తాం. అంటే M ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అంటే బెండింగ్ స్ట్రెస్ గురించి మాట్లాడతాం. బెండింగ్ స్ట్రెస్ అంటున్నాడు ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేయాలి. M ఈజ్ ఇంటూ I/Y, F ఈజ్ ఈక్వల్స్ టు M/Z. అంటే ఇక్కడ I అంటే E అన్నది మెటీరియల్ ప్రాపర్టీ, కానీ I అన్నది డైమెన్షనల్ ప్రాపర్టీ. నువ్వు అల్యూమినియం యూజ్ చేసావా లేకపోతే స్టీల్ యూజ్ చేసావా అన్నది ఈ బెండింగ్ స్ట్రెస్ అన్నది ఇండిపెండెంట్. ఈ బెండింగ్ స్ట్రెస్ అన్నది ఇండిపెండెంట్. కాబట్టి ఇక్కడ నువ్వు అల్యూమినియం యూజ్ చేసిన, స్టీల్ యూజ్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెక్షన్ తీసుకున్నాను. ఐ సెక్షన్ తీసుకొని నేనేం చేశాను? అల్యూమినియం యూజ్ చేశాను. దీని బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఎంత ఉంటుంది? ఎక్స్ అనుకున్నాం. ఈసారి ఇది అల్యూమినియం అనుకోండి, ఈసారి నేను ఏం చేశాను? దీన్ని స్టీల్ యూజ్ చేశాను. స్టీల్ యూజ్ చేయడం దీని బెండింగ్ స్ట్రెస్ వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? అవ్వదు. ఎందుకంటే ఇది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దీనికి అంతే ఉంటుంది. అల్యూమినియం అయినా స్టీల్ అయినా కానీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అదే ఉంటుంది. సో వాల్యూ చేంజ్ అవ్వదు, ఐ వాల్యూ చేంజ్ అవ్వదు. అదే విధంగా డిస్టెన్స్, ఫైబర్ డిస్టెన్స్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే అన్ఆల్టర్డ్ గా ఉంటుంది అనమాట 17. ఓకేనా? చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు? ఏ రెక్టాంగులర్ బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మొమెంటం హ్యాస్ ఎ కాన్స్టెంట్ విడ్త్. ద వేరియేషన్ ఇన్ డెప్త్ విల్ బి ప్రపోర్షనల్ టు 1. అంటే ఏమంటున్నాడు వాడు? బెండింగ్ మొమెంట్ ఎంత అవుతుంది? దేనికి? విడ్త్ కాన్స్టెంట్ అయితే F ఇంటూ I/Y. ఒక రెక్టాంగిల్ తీసుకో. M ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ I ఏమవుతుంది? BD క్యూబ్ బై రెక్టాంగిల్, BD క్యూబ్ బై 12/T/2. అంటే చెప్పే ఉద్దేశం M ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ BD స్క్వేర్ బై 6. సరేనా? వేరియేషన్ ఇన్ డెప్త్ విల్ బి ప్రపోర్షనల్. ఇప్పుడు ఏది వేరీ అవుతా ఉంది? డెప్త్ వేరీ అవుతాం. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇవన్నీ కాన్స్టెంట్, ఇవన్నీ ఎలా ఉంటాయి? కాన్స్టెంట్. అంటే dx ఏమవుతుంది? dx square is directly proportional to M. So dx is proportional to root M. ఆన్సర్ ఏమవుతుంది? రూట్ M అవుతుంది. సరే చూడండి, a simply supported beam of span L carries a
కాన్సన్ట్రేటెడ్ లో డబ్ల్యూ అట్ ఇట్స్ మిడ్ స్పాన్ అన్నాడు. ద విడ్త్ ఆఫ్ ద బీమ్ ఈస్ కాన్స్టెంట్. ఏది కాన్స్టెంట్ పెట్టాడు? బి ఈజ్ కాన్స్టెంట్ వైల్ ద పర్మిసిబుల్ బెండింగ్ స్ట్రెస్ సిగ్మా ఏమన్నాడు? బెండింగ్ స్ట్రెస్ అన్నాడు. బెండింగ్ స్ట్రెస్ అన్నాడు. ద డెప్త్ ఆఫ్ ద బీమ్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇందాక మనం చూసాం ఎం ఇజ్ ఈక్వల్స్ టు బెండింగ్ స్ట్రెస్ ఇంటూ ఐ బై వై. అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ కాబట్టి దీని మాక్సిమం బెండింగ్ మూమెంట్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి తెలుసు. మాక్సిమం బెండింగ్ మూమెంట్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇస్ WL/4. కాబట్టి ఇక్కడ ఏం వేస్తాం? WL/4 సిగ్మా ఇంటూ డి ఏది డి చేంజ్ అవుతుంది, BD³ /12/dx/2. అంటే ఏమైంది ఇక్కడ? WL/4 ఇజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ BDX²/6. ఇప్పుడు dx² ఏమైంది? dx² ఇజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ WL/4 ఇంటూ d ఇంటూ సిగ్మా. 2 3s 2 2s అంటే dx² ఏం చేస్తాం? √3/2 WL/d సిగ్మా. ఇది అవుతుంది. సరేనా? చూడండి నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి. ద రేషియో ఆఫ్ ద లెంగ్త్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సింప్లీ సపోర్టెడ్ బీమ్ సబ్జెక్టెడ్ టు పాయింట్ లోడ్ అట్ ఇట్స్ మిడిల్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఎ మాక్సిమం బెండింగ్ స్ట్రెస్. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే ద రేషియో ఆఫ్ లెంగ్త్ అండ్ డయామీటర్ అడిగాడు. లెంగ్త్ అండ్ డయామీటర్ ఎప్పుడు ఒకటి వచ్చేసి బెండింగ్ స్ట్రెస్ కి గురవుతా ఉంది, ఒకటి వచ్చేసి ఏమవుతా ఉంది? బెండింగ్ స్ట్రెస్ కి గురవుతుంది. అంటే మూమెంట్ వాల్యూ ఎంత అవుతుంది దీనికి? దిస్ ఇస్ WL/4 అవుతుంది, దీనికి WL/4 అవుతుంది. ఇంకోటి దేనికి డిపెండ్ అంటే టెన్సైల్ స్ట్రెస్ అంటే ఏంటి? W టెన్సైల్ స్ట్రెస్ కి గురైతే దాని రేషియో ఎంత అనేది చూడండి. M ఈజ్ ఈక్వల్స్ WL/4 అంటే WL/4 ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ ఇంటూ BD²/6. డైరెక్ట్ చేస్తుంది, I/Y రాయకుండా BD²/6 అని చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు బెండింగ్ స్ట్రెస్ మాక్సిమం బెండింగ్ స్ట్రెస్ అంటున్నాడు కాబట్టి దిస్ ఇస్ ద మాక్సిమం బెండింగ్ స్ట్రెస్. అంటే ఇది F ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం బెండింగ్ స్ట్రెస్, F ఈజ్ ఈక్వల్స్ టు 6 WL/4 BD². ఇక్కడ టెన్సైల్ స్ట్రెస్ ఏమవుతుంది? ఇది బెండింగ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్ ఏమవుతుంది? లోడ్ బై ఏరియా. లోడ్ బై ఏరియా ఏమవుతుంది? డయామీటర్ అన్నాడు కాబట్టి ఈ వాల్యూ రాదు. సారీ, ఇది మనం రెక్టాంగిల్ కేసాం, ఇది రెక్టాంగిల్ కాదు కదా, డయామీటర్ కదా. సో F ఇంటూ పై D³/32 అవుతుంది. సో FB ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 32 ఇంటూ WL/4 ఇంటూ 5D³ 4 ఇంటూ 5D³ అవుతుంది. 4 ఇంటూ 5D³ అంటే ఇది ఎంత అవుతుంది? మీరు దాన్ని సాల్వ్ చేస్తే దిస్ ఈజ్ 8 WL/5D³. ఏరియా ఏమవుతుంది? 5D²/4. మనందరూ తెలిసిందే సింపుల్ స్ట్రెంగ్త్ నుంచి వస్తుంది. దిస్ ఈజ్ 4 W/5D² అవుతుంది. ఇప్పుడు వాడు చెప్పింది ఏంటి? ఈక్వల్ బెండింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్సైల్ స్ట్రెస్. అంటే అర్థం ఏంటి? FB ఈజ్ ఈక్వల్స్ టు FT. FB ఈజ్ ఈక్వల్స్ టు FT. FB ఎంత? 8 WL/5D³ ఈజ్ ఈక్వల్స్ టు 4 W/5D². పై క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయింది. W అంటే L/D ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి? 1/2 అవుతుంది. L/D ఏమవుతుంది మనకి? 1/2 అవుతుంది అనమాట. ఓకేనా? అర్థమైందా మనకి? ఓకే, ఇది వచ్చేసి మీరే సాల్వ్ చేయండి. ఇదేం చేస్తారంటే మీరే సాల్వ్ చేయండి. దీనికి సొల్యూషన్ వచ్చే లోపల మీకు ఇట్ ఈస్ 200 Nm² వస్తుంది. 200 Nm² అని వస్తుంది. సరేనా? ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ లేడ్ ఫ్లాట్ అంటే ఈజ్ రొటేటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ వన్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్ బికమ్స్ హారిజాంటల్. అంటే ఏంటి? ఒక స్క్వేర్ ఇలా ఉంది,
దీని సెక్షన్ మోడల్ Z1 ఉంటే ఇప్పుడు స్క్వేర్ ఇలా అయిపోయి ఇప్పుడు ఏమైంది స్క్వేర్ ఇలా ప్లేస్ చేస్తాం అంటే వన్ ఆఫ్ ది డయాగ్నల్ హారిజాంటల్ వన్ బికమ్స్ ఇది Z2 అయింది. ఇలా మనం చూసాం ఈ ఎండ్ పోర్షన్ లో మనకి ఎక్కువ ఏరియా కావాలని టు రెసిస్ట్ ది మాక్సిమం అంటే మనం చూడంగానే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏరియా తగ్గింది కాబట్టి దీని రెసిస్టింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అంటే బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది దీని ఎలా ఉంటుంది బెండింగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఇది ఎక్స్ అనుకోండి అంటే Z1 ఇది Z1 అనుకో ఇది Z2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుందంటే Z1/Z2 ఈస్ √2 అవుతుంది ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి యూ హ్యావ్ టు మెమరైజ్ ఇట్ ఎందుకు సార్ మనం డెరైవ్ చేసుకోవచ్చు కదా అంటే డెరైవ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మీకు 1 మార్క్ క్వశ్చన్ మీకు టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ డెరైవ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏరియా తగ్గితే లోడ్ క్యారింగ్ కెపాసిటీ అవుతుంది తగ్గుతుంది ఆన్సర్ ఏమవుతుంది మనకి డిక్రీజెస్ బై 41.4% అన్నది మీరు ఇక్కడ గుర్తుపెట్టు అంటే ఏమని అర్థం ఇక్కడ Z1/Z2 అనేసి ఎంత అవుతుంది 1.414 అవుతుంది అంటే Z1 వాల్యూ 41% ఎక్కువ ఉంటుంది Z2 తో కంపేర్ చేసినప్పుడు సరేనా ఇదైతే మీరు గ్యారంటీ గుర్తుపెట్టడం వెరీ 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 ఇంపార్టెంట్